వైఎస్ విజయమ్మ తన గారాల కూతురు వైఎస్ షర్మిలకు హ్యాండ్ ఇచ్చారా? రానున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలవబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, వైఎస్ విజయమ్మ వైఎస్ షర్మిలకు హ్యాండ్ ఇచ్చారని రానున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలపబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి సార్ ఆ వార్తల్లో వాస్తవం ఉందంట? అంటే ఇవాళ జరిగిన పరిణామాలను బట్టి అయితే అదే అనిపిస్తుందండి. ఇప్పుడు ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యాఖ్యానించడానికి కూడా విజయం గారు ఇష్టపడలా. ఆయన్ని అధికారంలోకి సీటు మీదకి ఎక్కించడానికి షర్మిల గారు ఎంత కష్టపడ్డారో విజయం గారు కూడా అంత కష్టపడ్డారు. పవిత్ర గ్రంథాన్ని చేతిలో పట్టుకుని రాష్ట్రంలో తను ఓపికన్నంత వరకు తిరిగారు. ఈ జగన్ బాబు నా బిడ్డ కాదు, మీ బిడ్డ, మీరు ముఖ్యమంత్రిని చేసి రాజన్న ప్రభుత్వాన్ని స్థాపించి మీరు ఆ ఫలితాలన్నీ కూడా అనుభవించాలి, రామరాజ్యం లాంటి రాజ్యం వస్తుంది మీకు అని చెప్పారు. ఫస్ట్ టైం కాబట్టి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి గురించి విజయం గారికి తెలిస్తే తెలవాలి, కానీ తల్లిగా ప్రజలకైతే ఏం తెలియదు ఆయన గురించి. ఇప్పుడు ఆ తర్వాత షర్మిలమ్మ గారు చేసిన వ్యాఖ్యను బట్టి కూడా వాళ్ళు కూడా తప్పుదోవలో ఆయన్ని తప్పుగా అంచనా వేశారు. ఒక మంచి వ్యక్తి రాజన్న గారు లాగా అని, కానీ అతను అలాంటి వ్యక్తి కాదు, అపరిచితుడు ఉన్నాడు ఆయనలో అని, ఒక సైకోగా బిహేవ్ చేస్తున్నాడని, పరిపాలనలో అందరినీ వేధిస్తున్నాడని, డబ్బుల కోసమే తప్ప ఆయనకి ప్రజల క్షేమం పట్టలేదు అని, రాష్ట్ర ప్రయోజనాలు పట్టలేదని, దాచుకో అని చెప్పారు. తర్వాత అసలు సునీత గారు కూడా ఇతను నాకు హంతకుడు, మీరు ఓటు వేయొద్దు, నాకు న్యాయం చేయండి, వివేకానంద రెడ్డి గారి ఆత్మకి శాంతి చేకూర్చండి, ఆ హత్యలో ఈయన ప్రమేయం కూడా ఉంది అని కూడా ఆమె బాహాటంగా చెప్పేసింది. తర్వాత విజయం గారు కూడా ఏనాడు అటువంటి అంశాల మీద ఆమె కూడా నోరెప్పలేని పరిస్థితి. సునీతమ్మకి ఆమె కూడా మద్దతు ఇచ్చింది నైతికంగా, కానీ అట్లా అని పలానాళ్ళు చంపారని ఆమె చెప్పలేదు. ఎందుకంటే ఆమెకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అది. అట్లా అని సునీతని, సౌభాగ్యం గారిని ఆ స్థితిలో చూసి ఆమె తట్టుకోలేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక్క కుటుంబం లాగా బతికారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వేరు, వివేకానంద రెడ్డి గారి కుటుంబం వేరు కాదు, అందరూ ఒకటే. అట్లా నడిపారు ఆ ఇద్దరు ఉన్నంతకాలం. కానీ ఆయనకి తెలియకుండానే వివేకానంద రెడ్డి గారి వెనకాల అంత కుట్ర జరిగి అసలు సొంత కుటుంబంలో మనిషిని లేపుతారనేది అసలు వాళ్ళ కుటుంబంలో ఎవరు ఊహించలేకపోయారు, ఎవరు కూడా. అది చాలా ఘోరంగా జరిగింది. అది తేరుకుని అంతకులు మన పక్కనే తిరుగుతారు సినిమాల్లో లాగా అని మాకు తెలిసేటప్పటికే చాలా టైం పట్టిందని కూడా ఆయన చెప్పింది. నాగభూషణం, రావు గోపాలరావు వీళ్ళంతా ఉంటారు కదండి, వాళ్ళు లేపేసి వాళ్ళు అయ్యో చనిపోయాడా, ఎట్లా చనిపోయాడరే, చాలా మంచి వ్యక్తి ఉండే, అదండి ఇదండి అంటాడు కదా. ముత్యాల ముగ్గులో కూడా ఒక అతన్ని లేపేసి తీసుకెళ్ళి వాళ్ళ మా మేనమామ పక్కలో పడుకోబెట్టమంటాడు. వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి వీడికి డిఫరెన్స్ ఉంది కదా అంటాడు ఒకడు, అల్లిరామలింగయ్య పాత్రధారి. అందుకే అక్కడ పడుకోబెట్టమంటాడు. మేనల్లుడిని చంపి మేనల్లుడికి మేనమామకి డిఫరెన్స్ ఉంటాయి, అది ఉపయోగించుకుని రావు గోపాలరావు మేనల్లుడిని లేపేసి ఆ శవాన్ని తీసుకెళ్ళి మేనమామ పక్కలో పడుకోబెడతారు. తెల్లారేటప్పుడు చూసేటప్పటికి పక్కలో పడుకుంటే ఆడే చంపారంటారు కదండి. అట్టా ఇవన్నీ కూడా ఊహించలేకపోయారు. ఇప్పుడు విజయం గారు కూడా షర్మిల గారికి గతంలో ఇక్కడ ముఖ్యమంత్రి చేయాలని పాపం ఆమె విశ్వ ప్రయత్నం చేసింది. కొడుకుని అక్కడ సక్సెస్ఫుల్గా చేసింది. 2 రాష్ట్రాల్లో మన పిల్లలే ముఖ్యమంత్రిగా ఉంటే ఒక పద్ధతిగా ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు ఒక ముఖ్యమంత్రి, కూతురు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అక్కడ సక్సెస్ఫుల్గా అయింది కాబట్టి ఆమె అనుకుంది ఏంటంటే సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా అవుతుంది అనుకుంది. వాళ్ళు అంచనా తప్పింది ఎక్కడంటే ఇక్కడ కొంత రాజకీయంగా వీళ్ళల్లో ఉండే, తెలంగాణలో ఉండే రాజకీయ అవగాహన అది ఎక్కువ. ఇక్కడ వీళ్ళు ప్రతిదీ కూడా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. ఇప్పుడు ఆ రోజు వైఎస్ఆర్కి వ్యతిరేకంగానే కదా రాష్ట్రం ఏర్పడింది. ఆ రోజు తెలంగాణ మీద కూడా చాలా విమర్శలు చేశాడు, హేళనగా మాట్లాడాడు. మళ్ళీ తర్వాత వీళ్ళ పుట్టుక ఎక్కడ జరిగింది, వాళ్ళ పులివెందుల. అసలు ప్రాంతీయ విభేదాలతో ఏర్పడిన రాష్ట్రంలో మళ్ళీ పులివెందుల్లో రాజశేఖర రెడ్డి గారు అమ్మాయిని తెచ్చి ముఖ్యమంత్రిగా తెచ్చిపెట్టుకుంటే అసలు ఈ రాష్ట్రం ఎందుకు ఏర్పాటు చేసుకున్నట్టు వైఎస్ ఈయన మీద వ్యతిరేకత ఉంది. ఎవరి మీద? కేసీఆర్ గారి మీద. కానీ అట్లని కేసీఆర్ మీద వ్యతిరేకతతో షర్మిల గారిని కూడా వాళ్ళు దగ్గరికి తీసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆమె వైఎస్ఆర్ బిడ్డ, తర్వాత పులివెందుల అమ్మాయి, వాళ్ళు రాయలసీమ ప్రాంతం. వర్కౌట్ అవ్వలేదు. 2-2.5 సంవత్సరాల పాటు విపరీతమైన కృషి చేసిన తర్వాత దుకాణం బంద్ చేశారు ఇక్కడ.
కేల్కతం దుకాన్ బంద్ అంటారు కదా తెలంగాణలో, చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె అక్కడ కూడా ఈమెకి సపోర్ట్గానే ఉండింది. మరి ఇవాళ మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టింది. మళ్ళీ బోనస్గా ఇంకొక 5 సంవత్సరాలు మన పవిత్ర గంధం పట్టుకుని మళ్ళీ వెళ్తే ప్రజల్ని నమ్ముతారని ఆమె ఒక ప్రయత్నం అయితే చేసినట్టుంది. లేకపోతే ఆమె వచ్చేది కాదు బయటికి. ఆమెని అధ్యక్షురాలుగా కూడా చాలా అవమానకర పరిస్థితుల్లో దించేశారు. ప్రజలు ఆ రోజు బాధపడ్డారు. కానీ ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి, పరిపాలనలో జరుగుతున్న కష్ట నష్టాల గురించి, ప్రజల గురించి ఏనాడు ఈ ఓదార్పు మాట్లాడాల. ఇంకా పైగా తెలంగాణలో అడిగితే మరి ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంతకన్నా దాన్ని ఏమంటాం ఇంకా దరిద్రంగా ఉంది కదా అంటే, దాన్ని ఏమంటాం అంటే ఇంకా బాగాలేదు కదా అని అంటే, అధ్వానంగా ఉంది కదా అంటే, అప్పుడు ఎందుకులయ్యా ఆయన గురించి ఇక్కడ మా ప్రస్తావన అనవసరం అన్నట్టుగా. ఆ మాట వాస్తవమే, ఆమె పరోక్షంగా ఒప్పుకుంది. లేదు రాజన్న ప్రభుత్వం నడుస్తుంది చాలా బ్రహ్మాండంగా అని అనలేదు కదా. ఇప్పుడు మరి అదే వ్యక్తి వాళ్ళ ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి అక్కడికి వచ్చినప్పుడు మరి ఆమె అక్కడ అప్పీర్ అవటమే చాలామంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా షాక్ అయ్యారు. అసలు ఆమె ఉండదని అనుకున్నారు. ఎందుకంటే ఆమె చెప్పింది, నేను కూతురుతో ఉంటాను, కూతురు కష్టాల్లో ఉంది, కూతురు మోసపోయింది, మేమిద్దరం కూడా మోసపోయాము ఈ చేతుల్లో, కాబట్టి మేము కూతురు పక్షాన ఉంటానంది. మరి వాళ్ళ అక్కడ ఎప్పుడైతే కనబడిందో మళ్ళీ కూతురికి సపోర్ట్ చేయలేదు కదండి. ఒకేసారి ఇద్దరు ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నారు, ఈమె కాంగ్రెస్ తరఫున, ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున. ఇప్పుడు ఎవరిని సపోర్ట్ చేసింది అనేది అక్కడ తేలిపోయింది కదా. నిజానికి ఆమె ప్రెజెన్స్ అక్కడ అక్కర్లా, ఎందుకంటే ఆమెను పార్టీ నుంచే తీసేశాడు. కానీ బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని, రక్తం నీళ్ళ కన్నా చిక్కన, తల్లి బిడ్డల ప్రేమని ఎవడు కాదంటాడండి, ఎవరు ఆపుకోగలుగుతారు? కాబట్టి కొడుకు అక్కడికి వచ్చేటప్పటికి ఆమె కూడా భావోద్వేగానికి గురైంది, ఆలింగనం చేసుకుంది, ఆశీర్వాదం ఇచ్చింది పవిత్ర గ్రంథం చేతిలో పట్టుకుని. మరి దాన్ని బట్టి చూస్తే షర్మిల గారికి చేయించినట్టే అనుకోవాలి. ఎందుకంటే అదేదో కాంగ్రెస్ పార్టీ, ఇదైతే వాళ్ళ సొంత పార్టీ కాబట్టి అందులో ఒకసారి ముఖ్యమంత్రిగా చేశాడు. మరి ఇప్పుడు కష్టాలు, ఇప్పుడైతే గెలవడు. కానీ నా ప్రచారం కూడా తోడయ్యి, నా పరపతి కూడా ఏమన్నా తోడైతే గెలుస్తాడన్న ఆశకి ఆమె కూడా చేయొచ్చు. కానీ బట్ ఆమెను కూడా ఒకసారి ఎవరికైనా ఒక అవకాశం ఇస్తారండి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఇంకోసారి అయితే ఎవరు నేను అనుకోవటం, గతంలో విజయమ్మ గారికి ఉన్న పరపతి ఆంధ్రప్రదేశ్లో ఉందని అయితే నేను అనుకోవట్లేదు. అసలు వైసీపీ తరపున రానున్న రోజుల్లో విజయమ్మ గారు ప్రచారం చేయబోతున్నారా? ఆ పరిస్థితులు ఉంటాయా? ఆ అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అది వైఎస్ఆర్సీపీ కుటుంబానికి, వాళ్ళు వైఎస్ఆర్ గారి కుటుంబంలో ఉండే బంధాలను మనం అంచనా వేయలేమండి. ఎందుకు వేయలేమంటే అది రక్త సంబంధం. ఇప్పుడు గతంలో ఆమె చెప్పిన మాటలకి జరిగిన వాటికి అన్ని విరుద్ధంగా జరుగుతున్నాయి. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ అంతకులు మా చెల్లెళ్ళు నమ్ముతున్నారంటున్నారు. ఇదంతా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. నేరస్తులు ఎవరనేది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలోనూ పట్టించుకోలేదు. ఇవన్నీ కూడా మనం వాళ్ళ కుటుంబాల గురించి, గతంలో వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు కుటుంబానికి కొన్ని విలువలు ఉన్నాయి, ఆ విలువల ప్రకారం వాళ్ళు బతికారు. ఇవాళ